Hello all, and let us directly go into the COVID update and then మన రెగ్యులర్గా న్యూస్ ఆర్టికల్స్కి వెళదాం. యాజ్ ఫార్ యాజ్ నౌ ఆన్ ద May 10th 8 o'clock నాటికి సో టోటల్గా వ్యాక్సినేషన్ జరిగింది ఎంతమంది అంటే 17,1,76,603 మందికి. సో వ్యాక్సినేషన్ లాస్ట్ 24 అవర్స్లో జరిగింది 6,89,652. యాక్చువల్గా వ్యాక్సినేషన్ చాలా తగ్గిపోయింది. తర్వాత మీకు టెస్టింగ్ కూడా చాలా వరకు తగ్గింది. ఇప్పటివరకు టెస్టింగ్ 30,37,50,77 పీపుల్కి టెస్ట్ చేస్తే లాస్ట్ 24 అవర్స్లో 14,74,606 పీపుల్కి మాత్రమే టెస్ట్ చేశారు. నియర్లీ చాలా డిప్ వచ్చింది. సో ఈ టెస్ట్ తగ్గడం, తర్వాత వ్యాక్సినేషన్స్ తగ్గడం, టెస్ట్ తగ్గింది కాబట్టి కోవిడ్ కేసులు కూడా తగ్గాయి. సో అందుకే వీఆర్ గెటింగ్ ఓన్లీ 3,66,161 లాస్ట్ 24 అవర్స్లో రిజిస్టర్ అయిన కేసులు. ఎవ్రీ వీకెండ్ వీక్ అయిపోయాక మండే నుంచి మనకి నెంబర్ ఆఫ్ టెస్ట్ తగ్గడం అనేది కొంచెం కామన్. ఈసారి కొంచెం బాగా తగ్గినాయి. డోంట్ టేక్ ది రాంగ్ వే, బట్ సండే తర్వాత ఏంటంటే కొంచెం తగ్గుతున్నాయి. అది రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్ ఇప్పుడు జరుగుతుంది. సో యాక్చువల్గా మండే రోజున జరగాల్సింది ట్యూస్డే రోజున చూపించినట్టున్నారు. సో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. So as far as now 2,26,62,575 people are actually affected by COVID, and in among them 37,45,237 are actually fighting with COVID. 1,86,71,222 people are actually fought the COVID and got away. You can say they are the winners now. But the death is 2,46,116, which is as usual, and we are already 3,000 plus లోనే ఉన్నాము. 3,754 people వరకు చనిపోయారు. అఫీషియల్ రికార్డ్స్. If you want to go with state wise database and everything, so you can also check with mygov.in లోకి వెళ్ళి చూడొచ్చు. So today is not the topic, and today I just want to discuss about why Indian media ఎందుకు రిలక్టెంట్గా ఉంది. మీరు కనుక చూసినట్లయితే మనకి మన ఓన్ ఇండియన్ టెలివిజన్ ఛానల్స్లో చాలా తక్కువగా కోవిడ్ గురించి చూపిస్తున్నారు. మేబీ నాట్ బికాస్ లైక్ తక్కువ అంటే ఉద్దేశం ఇన్ని చనిపోయారు అది చనిపోయారని కాదు. సో యాజ్ ఫార్ యాజ్ అను అథారిటీస్ని క్వశ్చన్ చేయగలిగే సామర్థ్యం సాధారణంగా మీడియా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే. మోస్ట్ ప్రాబబ్లీ ఇండివిజువల్గా మనం అన్ని క్వశ్చన్స్ని అడగలేం. కోర్స్ దెర్ ఆర్ సర్టన్ పీపుల్ ఫర్ దట్, లైక్ అపోజిషన్ ఉన్నారు, దెర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. దే ఆర్ జస్ట్ రెస్పాండింగ్ టు ద క్రైసిస్ అంతే. సో వీ డోంట్ హ్యావ్ అ లీడర్ హూ కెన్ యాక్ట్ ఆన్ క్రైసిస్ రాదర్ దాన్ వీఆర్ జస్ట్ రెస్పాండింగ్ టు ద క్రైసిస్ అట్ హ్యాండ్. అలాగే ఉంది. సో నాకెందుకు అనిపించింది, ఎందుకు ఇండియన్ మీడియా రిలక్టెంట్గా ఉంది, గవర్నమెంట్స్ని క్వశ్చన్ చేయడానికి ఎందుకు రిలక్టెంట్గా ఉంది. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న డౌట్స్. సాధారణంగా ఒక పాండమిక్ ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యాధి ముసిరి దాదాపుగా కొన్ని లక్షల మందిని పట్టుపెట్టుకుందాం. దాదాపు 32 లక్షల మంది ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల చనిపోయారు. దట్స్ అ హ్యూజ్ టోల్. 32 లక్షల మంది అంటే హ్యూజ్ టోల్. మేబీ కెన్ సే 2 విశాఖపట్నాలు జనాభా చనిపోయినట్లు లెక్క. యాక్చువల్గా 38 లక్షలు. విశాఖపట్నం అంటే దాదాపు 20 లక్షల దగ్గర ఉంటారు అనుకుంటా జనాభా. లేదు రాజమండ్రిని తీసుకుంటే 4 రాజమండ్రి ప్లస్ ఇంకొంచెం. అలా తీసుకున్నా కూడా తక్కువ జనాభా కాదు కదా. సో మరి ప్రపంచవ్యాప్తంగా అది మన ఇండియా పరంగా కాదు. ఇండియా పరంగా 2 లక్షలు అంటే ఒక టౌన్ జనాభా లేచిపోయారు. ఇప్పటి వరకు ఒక టౌన్ ఖాళీ అయినట్లు లెక్క. టౌన్ అంటే 1,00,000 మంది దాటుతాం, 1,50,000 మంది దాటితే మనం ఒక టౌన్ కింద ట్రీట్ చేస్తాం. సో ఆ రకంగా చూస్తే ఒక టౌన్ 2 టౌన్ల జనాభా దాదాపు చనిపోయినట్లు లెక్క. బట్ ఎనీవే అపార్ట్ ఫ్రమ్ దట్ ఎందుకు మన మీడియా క్వశ్చన్ చేయడం లేదు. గవర్నమెంట్ సైడ్ తీసుకున్నాడు. చాలా వరకు మీడియాస్ గవర్నమెంట్ సైడ్ తీసుకుని మాట్లాడుతున్నాం. అఫ్కోర్స్ మన గవర్నమెంట్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, బట్ నాట్ ద టైమ్ వెన్ దే ఆర్ డూయింగ్ మిస్టేక్స్ కదా.
సో కామన్ మ్యాన్గా నాకు వచ్చిన డౌట్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యాధి ముసురుతున్నప్పుడు ఆ వ్యాధికి సంబంధించి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. అప్పుడు ప్రజలు ఎంత మేరకు అప్రమత్తం చేయగలిగితే అంత మేరకు అప్రమత్తం చేయాలి. నిజంగా ఫస్ట్ వేవ్ టైంలో గవర్నమెంట్ చేసింది. అఫ్కోర్స్ దేర్ ఆర్ క్వశ్చనబుల్ మెథడ్స్, చాలా క్వశ్చనబుల్లే. సో వాళ్ళు లాక్డౌన్ చాలా సివియర్గా క్విక్గా చేశారు కాబట్టి కొంతవరకు సేవ్ అయ్యామని అనాలి. బట్ కోవిడ్ నుంచి ఏం బయటపడలేదు మనం. స్టిల్ ద కేసెస్ ఆర్ దేర్. అండ్ 500 కేసెస్ ఉన్నప్పుడు ఎంటైర్ కంట్రీని లాక్ చేసి పెడితే వీ హ్యావ్ ఆల్మోస్ట్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే టైంకి వీఆర్ నియర్లీ విత్ 10,000 కేసెస్. సో ఇజంట్ అవి సరిపోవా మనం నార్మల్గా రన్ అయిపోతే దేశంలో మళ్ళీ కోవిడ్ పెరగడానికి? బట్ సమ్హౌ అవర్ గవర్నమెంట్స్ డిడ్ంట్ కన్సిడర్ దట్ ఫ్యాక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే దే హ్యావ్ టు గో త్రూ విత్ ద ఎలక్షన్స్ అండ్ దే హ్యావ్ టు గెట్ సమ్ ఎమ్మెల్యేస్ ఆన్ దేర్ సైడ్, ఐ గెస్. అట్లాగే ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆబ్వియస్లీ ఇవన్నీ గుర్తుకొస్తాయి. సో అఫ్కోర్స్ కుంభమేళ కూడా ఉంది. ముస్లిమ్స్ గ్యాదరింగ్ జరిగినప్పుడేమో దాన్ని భూతద్దంలో పెట్టి చూపించారు. కుంభమేళ జరిగినప్పుడు మాత్రం దాని భూతద్దంలో మనం మీడియా చూపించలేదు. కారణం ఏంటంటే పాలిటిక్స్. సో మరి బయాస్ ఎక్కడ కనబడుతుంది కదా. సరే, రెండోది ఏంటంటే గవర్నమెంట్ పరంగా యాక్షన్స్ తీసుకుంటే కనుక సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి సెకండ్ వేవ్ రాకముందరే సైంటిస్ట్ హ్యావ్ వార్న్డ్ అని చెప్పి రైటర్స్ చెప్పారట. మరి సెకండ్ వేవ్ రైటర్స్ చెప్పారట కదా, ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. అండ్ ఆల్రెడీ దానికి సంబంధించి రకరకాల న్యూస్ ఆర్టికల్స్ ఏమొచ్చినాయి చూసాం. బట్ ఎందుకు మన ఇండియన్ మీడియాలో కొన్ని మీడియాస్ గవర్నమెంట్ని డెసిషన్స్ని సపోర్ట్ చేస్తాయి? ఐ డోంట్ అండర్స్టాండ్ వై. బికాస్ కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే టైంకి గవర్నమెంట్ నీడ్స్ టు అకౌంటబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్స్. స్టేట్ గవర్నమెంట్సే కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అందులో భాగమే కదా. వ్యాక్సిన్లన్నీ ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఎంత డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఏమేమి చేయాలన్నది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉన్నప్పుడు దే ఆల్సో నీడ్ టు టేక్ అ కరెక్టివ్ యాక్షన్. దే హ్యావ్ టు మేక్ సమ్ హాస్పిటల్స్ అరౌండ్ ద కంట్రీ. హాస్పిటల్స్ చూసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది కదా. సో స్టేట్ గవర్నమెంట్ మీద మొత్తం అంతా తోసేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఐ డోంట్ నో అబౌట్ దాట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే some of the media is actually siding with government and saying that why only targeting only Modi government. No, మీడియా పనే అది. మేబీ మన ఇండియా మీడియా అని ఎందుకంటున్నానంటే when you are not questioning the methods and how they are informing the news to the people, certainly you are also part of the problem. That is what happening to our India right now. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా చూడండి, whenever they chance to meet with the representatives, they are asking severe questions. Follow up with international media, రకరకాల మీడియా న్యూస్ ఛానల్స్ చూడండి, they are asking very tough questions. ఎందుకు చేయలేకపోతున్నారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఆక్సిజన్ సప్లై డిమాండ్కి తగ్గట్టుగా చేయలేకపోయారు, మీరు ఎందుకు యాంటిసిపేట్ చేయలేకపోయారు, ఇవన్నీ అడుగుతున్నారు. బట్ ఈ క్వశ్చన్స్ యాక్చువల్గా మన ఇండియన్ మీడియానే అడగాలి. ఎవడో బయట న్యూస్ ఆర్గనైజేషన్ వచ్చి అడిగితే హౌ కమ్ ఇట్ రీచ్ ద పీపుల్? బికాస్ పీపుల్ ఆల్సో డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. ఉత్తరప్రదేశ్లో కొన్ని మన దగ్గర చూపించడంలా. బట్ ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు సీ హౌ ద పీపుల్ ఆర్ క్రయింగ్ ఫర్ హెల్ప్, లిటరల్లీ క్రయింగ్ ఫర్ హెల్ప్, దే ఆర్ ఏడుస్తున్నారు. వాళ్ళ చాలామందికి వాళ్ళ అయిన వాళ్ళు దూరం అయిపోతున్నారు కళ్ళు ఎదురుగానే. You know how it felt, how we will felt if we lose someone very dear to us just because simple decisions like voting elections person. You can't just make lives miserable like this. This is what happened actually. And unfortunately మన గవర్నమెంట్స్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. I don't think most of the governments are doing that. They are actually denying the facts about it. Anyway, దానికి సంబంధించి రకరకాల న్యూస్ ఆర్టికల్స్ ఏమున్నాయో చూస్తున్నాను. సో ఫస్ట్ విల్ గో విత్ time.com, టైమ్ ఆర్గనైజేషన్. ఇండియాస్ మీడియా
also responsible for COVID-19 crisis. This article is from 3rd May 2021. Let us just see what they are actually saying. I'll be reading out in English, but also explaining Telugu as well. Time ఏం చెప్తుందంటే, it isn't just Modi. India's compliant media must also take responsibility for the COVID-19 crisis. As India's COVID-19 second wave begins to surge the last month, the country's largest selling newspaper, the Hindi language Dainik Bhaskar, splashed its April 15th front page with the nighttime shot of a crematorium in the city of Bhopal, dotted with girlish orange glow pyres. The banner headline declared, "The government's data are fake, the pyres tells the truth." చూడండి, ఇక్కడ దైనిక్ భాస్కర్ అని చెప్పి ఒక న్యూస్ ఒక ప్రింట్ మీడియా ఉందండి. మధ్యప్రదేశ్లో భోపాల్లో కోవిడ్ వల్ల చనిపోయిన వ్యక్తుల యొక్క దాన సంస్కారాలు చేసిన ఫోటో ఒకటి పెట్టారు. అందులో ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న డేటా చాలా వరకు అసత్యం, కానీ తన శ్మశానాల్లోకి వెళ్తే నిజాలు తెలుస్తాయని చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇలాంటివి మనకి మీడియాలో న్యూస్ ఛానల్స్లో చూపించరు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. పీపుల్ ఆర్ పాన్ టు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్. కాబట్టి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చూస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతిన్నాం, గవర్నమెంట్స్కి ప్రాబ్లం కాబట్టి. That day, Bhopal officially reported 4 COVID-19 deaths, but the paper found out that the 3 crematoriums in the city had conducted the funerals of 112 COVID-19 victims. Similar underreporting in other parts of the country was called out by newspapers, television channels, and online media. In Gujarat, the home state of Prime Minister Narendra Modi, the city of Ahmedabad declared 20 COVID-19 deaths on April 12th. Local paper Sandesh reported that at just one city hospital, 63 people died of the virus that day. ఓకేనండి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఒకటి భోపాల్ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారండి. భోపాల్ ఇన్సిడెంట్లో ఏం చెప్తున్నారంటే, కేవలం 4 మరణాలు మాత్రమే సంభవించాయని చెప్పారని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్స్. కానీ క్రిమటోరియంస్ అంటే శ్మశానాల దగ్గరికి వెళ్ళి, శ్మశానంలోనే క్రిమటోరియం అంటే హిందువులు మరి చనిపోయిన వారిని ఉంటాం దహన సంస్కారం చేస్తారు కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపుగా 112 మంది చనిపోయారట. ఇటువంటి అండర్ రిపోర్టింగ్ చాలా చోట్ల జరిగింది. మరొక ఉదాహరణ గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరంలో జరిగింది. అక్కడ ఏంటంటే కేవలం 20 మంది చనిపోయారని చెప్పారు ఏప్రిల్ 12న. కానీ ఒక్క సిటీలోనే ఒక హాస్పిటల్లో 63 మంది చనిపోయారు. సో అక్కడే అండర్ రిపోర్టింగ్ జరుగుతుంది అన్న విషయం అర్థమవుతుంది. ఇది ఏప్రిల్ 12న, మనం ఆల్రెడీ మే 10లో ఉన్నట్టున్నాం కదా. మే 11 మనం ఆల్రెడీ మే 11లో ఉన్నాం. సో ఈ కొద్ది రోజుల్లో జరిగిన అండర్ రిపోర్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. The COVID-19 catastrophe unfolding in India is being painstakingly chronicled by Indian journalists who are holding the government to account for it. For India's mostly servile media, that is a striking break from usual after 7 years of Modi. It is also little late. సో కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాయండి ఈ COVID-19 క్రైసిస్ విషయంలో మోడీ చేసిన మిస్టేక్స్ గురించి. మోడీ అని కాదు, టోటల్గా గవర్నమెంట్ మిస్టేక్ గురించి. Many Hindi and English language news channels as well as regional news outlets are unabashedly pro-Modi. They have routinely exaggerated the government's success and either glossed over its failures or spun ways to pin them on Modi's discontents. The oppositions, liberals, Muslims, activists, leftists, protesters, NGOs and other assorted anti-nationals. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చాలా వరకు హిందీ, ఇంగ్లీష్, కొన్ని రీజనల్ న్యూస్ అవుట్లెట్స్ అన్నీ ప్రో మోడీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకున్నాయి. మోడీ ఏదైనా సక్సెస్ అయితే దాన్ని బాగా చూపెట్టడం, మోడీ ఫెయిల్యూర్స్ని తప్పుదారి పట్టించడానికి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ యాంటీ నేషనల్స్ అనడం సర్వసాధారణం అయిపోయింది. The government's handling of the pandemic
has now made the scale of COVID-19 damage difficult to hide for even the staunchest of its media friends. But it is the media's pavilion absence to power that helped the build up of this epic tragedy. సో ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ సెకండ్ వేవ్లో దాదాపుగా వాళ్ళు దాచిపెట్టలేనంత స్థాయికి మరణాలు సంభవిస్తున్నాయి, దాచిపెట్టలేనంత స్థాయికి కేసులు నమోదవుతున్నాయి. సో ఒక రకంగా దీనికి మీడియా కూడా కారణమేనండి. అదే అంటున్నారు, ఆ మీడియా ట్రైన్ టు యాంప్లిఫై ద రూలింగ్ పార్టీ అన్క్రిటికల్లీ ఫెయిల్ టు హోల్డ్ ఇట్ అకౌంట్ when there was time and force real action. All that has happened, the collapsing healthcare system, the mountains of corpses, the nationwide hunt for oxygen, and the scramble for a piece of earth to give the dead the dignity denied to them in life, in as much on the media as it is on the government. ఇక్కడ గవర్నమెంట్ ఫేస్ చేస్తున్న విషయాల్లో మొదటిది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా డ్యామేజ్ అయిందండి, సంభవిస్తున్న మరణాల విషయంలో, ఆక్సిజన్ విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేట గురించి, చనిపోయిన వాళ్ళకి కాస్తంత జాగా కోసం జరుగుతున్న పోరాటం గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. మీడియాది ఎంత తప్పు ఉందో గవర్నమెంట్ది అంతే తప్పు ఉంది. హౌ వాచ్ డాగ్స్ బికేమ్ పోడల్స్. The taming of India's media began with Modi's rise to national power in 2014. His ascent was accompanied by a remarking of editorial leadership of some India's major news organizations, in particular national-level television networks. The previous crop of senior editors seemed to be the more loyal to the liberal vision of India rather than his Bharatiya Janata Party's Hindu nationalist worldview, were eased out and new channels and news leaders with fealty to party and Modi were established. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, 2014లో మోడీ వచ్చిన తర్వాత న్యూస్ ఆర్గనైజేషన్లో చాలా వరకు లిబరల్ థాట్స్ ఉన్న మీడియా ఆర్గనైజేషన్స్ మొదలుపెట్టి చాలా చోట్ల కొత్త మీడియా ఛానల్ ఓపెన్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మోడీ గవర్నమెంట్కి ప్రో మోడీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంది. సో దానివల్ల మీడియా అనేది పూర్తిగా నిజాలు చెప్పడం మానేసింది. Democratic governments elsewhere seek validation from the media and their spin doctors toil for favorable headlines. In media, Modi is ensured it is the media outlets, with a few honorable exceptions, to seek the government's approval. For a dominant section of the media, diversely called Godni media, Hindi for lapdog media, every news show is as much a competition for ratings as it is for gaining the masters of fictions. సో ఇక్కడ మీడియా చాలామంది ఎవరైతే ప్రో మోడీ గవర్నమెంట్స్ తీసుకుంటారో స్టాండ్, వాళ్ళందరినీ కొంతమంది గోడీ మీడియా అంటారు. యాక్చువల్గా గోదీకి అక్కడ అర్థం ఏంటంటే ల్యాప్డాగ్ మీడియా అని. సో అటువంటి మీడియాగా మారిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్ అలాగే ఉన్నాయి. India's federal and provincial governments wield enormous power over media corporations because of their hefty state and party advertising budgets. The federal government alone spends $270,000 on advertisements every day in the 2019 to 2020 financial year. Access to power and business favors to add to the inducements to stay on message. Modi has used these levers to turn some of the biggest names in the India's news industry from barking watchdogs into obliging poodles. Today, India ranks 142nd out of 180 territories in the World Press Freedom Index, below the military-ruled states of Myanmar 140 and Thailand 137. So, ఇప్పటివరకు ఎందుకు మీడియా ఛానల్స్ అలాంటి పని చేస్తున్నాయంటే, ఒకటి ఛానల్ రేటింగ్స్ కోసం, రెండు రెవెన్యూ కోసం. మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అనేది పొలిటికల్ పార్టీస్ నుంచే వస్తుంది, నాట్ ఈవెన్ ఫ్రమ్ ద కార్పొరేట్ అవుట్లెట్స్ నుంచి, కానీ వాళ్ళ నుంచి ఏం పెద్ద రావట్లేదు. సో దానికోసం ఏంటంటే మీడియా ఛానల్స్ చాలా వరకు ఏంటంటే ప్రో మోడీ స్టేజ్ తీసుకుంటుంది. మీకు వరల్డ్ వైడ్గా మన ఇండియా యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, అంటే జర్నలిస్టులు
నిర్భయంగా నిజం చెప్పగలిగే స్థానం 180 దేశాల్లో మనం 142వ స్థానంలో ఉన్నాం. అది మనమే ఆలోచించుకోవాలి. మనం ఎంత పెద్ద డెమోక్రసీ అయ్యి ఉండే చివరాఖరికి మనం ఏ స్థానంలో ఉన్నాం. ఆఖరికి మయన్మార్, థాయిలాండ్ కూడా మనకన్నా ముందర ఉంది. This lovely status is most acutely felt in the poor quality of public information. The media echo chamber ensures that the bad news never sticks to the government, or better still, never gets out. The diversions are blatant and often laughable. When Modi suddenly pulled high-value banknotes from circulation in a supposed war on dark money in 2016, a crippling shock from which the economy never recovered, some news presenters gushed that the replacement of notes would come embedded with nano GPS chips, making them impossible to hide. సో ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ని ఎలా బ్యాక్ చేస్తున్నారు అన్న దాని గురించి ఎగ్జాంపుల్స్గా చెప్పారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డిమానిటైజేషన్ విషయంలో తీసుకున్న డెసిషన్లో దానికి వచ్చే పర్యవసానాలు ఏంటి, దాని గురించి ఏమి డిస్కషన్ చేయకుండా ఇంప్లిమెంట్ చేసిన యాక్షన్ అది. దాని ఫలితంగా మన ఎకానమీ అనేది డౌన్ఫాల్లోకి వెళ్ళిపోతుందన్నమాట నిజం. అది ఎకనామిక్ స్లోడౌన్ అనే టర్మ్ వర్డ్ జాగ్రత్తగా మనం డైవర్ట్ చేసిన దట్ ఈస్ ద రియాలిటీ. మనం ప్రాపర్గా వెళ్ళుంటే ఈ పాటికి ప్రపంచంలో 2వ స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఉండేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ ఇట్ బికేమ్ నన్. సో అయితే మన మీడియా ఛానల్స్లో చెప్పింది ఏంటంటే 2000 నోట్స్లో జీపీఎస్ ఇప్పు పెట్టారని చెప్పి ఒక న్యూస్ ప్రజెంటేషన్ జరిగింది కదా. నాకు తెలిసి అందరికీ గుర్తే ఉంటుంది. వాట్సాప్లో, ఫేస్బుక్లో తెగ షేర్ చేశారు. సో దట్స్ హౌ ద మీడియా ఈజ్ రాంగ్, amplifying Modi's narrative on the pandemic. Just as a common misinformation and the cheerleading for Modi's every move, whatever the Prime Minister does is a masterstroke, and so it has been with the handling of the pandemic. India's first COVID-19 case was confirmed in January last year, but the government dismissed the opposition's warnings about the coming disaster well into March. There is no need to panic, the country's health minister tweeted on March 5, 2020. India does have a robust healthcare system which is being appreciated globally. సో మనకి మోడీకి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల పట్ల పాండమిక్ విషయంలో కొన్ని నిజాలను చాలా వరకు ప్రో మోడీ మీడియా ప్రతిదీ మాస్టర్ స్ట్రోక్ అనేసి చెప్పడం మొదలెట్టింది. అంతేకాక జనవరిలో ఫస్ట్ కేసు వచ్చినప్పుడే చాలామంది అపోజిషన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా డేంజరస్ అని చెప్పారు. మీకు మార్చిలో కూడా చాలామంది మార్చిలో కూడా మన ఇండియన్ హెల్త్ మినిస్టర్ కూడా ఏమన్నారంటే పర్లేదు మనం బాగానే ఉన్నాం, మన హెల్త్ కేర్ సిస్టమ్ చాలా మంచిదని చెప్పారు ఫస్ట్ వేవ్ రాకముందర. But just a couple of weeks later, Modi declared one of the world's most severe lockdowns with a mere 4 hours notice. The incomes of millions living in precarity vanished in an instant, triggering an unprecedented mass migration of the daily wage earners from the cities back to their villages. Hundreds died trying to get home amid the lockdown. Economy crashed 24%. The number of poor people increased by 75 million, accounting for 60% of the global increase in poverty that year. సో మనం తీసుకున్న లాక్డౌన్ మనకు నోటీస్ ఇచ్చింది కేవలం 4 గంటల ముందరండి. సో దీని పర్యవసానాల గురించి మన ఇండియన్ మీడియాలో ఎక్కడా చర్చించబడలేదు, మన లోకల్ మీడియాలో కూడా. కానీ జరిగిన పర్యవసానాలు చూడండి. ఎకానమీ దాదాపు 24% నష్టపోయింది. నంబర్ ఆఫ్ పూర్ పీపుల్ 75 మిలియన్ మిగిలారు. దాదాపుగా మీకు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు నగరాల నుంచి తమ పల్లెటూళ్ళకు ప్రయాణమయ్యారు లాక్డౌన్లో కాలినడకన. కొన్ని వందల మంది చనిపోయారని చెప్తున్నారండి. 60% ఆఫ్ ద గ్లోబల్ అంటే ప్రపంచంలో 60% పావర్టీ, పేదరికానికి వెళ్ళిపోవడానికి కారణం మన భారతదేశంలో జరిపిన లాక్డౌన్ అట. The media protected Modi from any proper public scrutiny of his initial handling of the pandemic. He made repeated television appearances in which he said a little of substance and offered no concrete plans to tackle the crisis. Instead, he called for a festival of sound and light and ordered the armed forces to shower flowers on the hospitals. All it's hyped up by dotting anchors as a proof of Modi's strong leadership. మోడీ గారు మనకి కంచాలు పెట్టి కొట్టమన్నారు, దీపాలు వెలిగించమన్నారు, తర్వాత పూలు జల్లమన్నారు, ఇవన్నీ చెప్పారు కదా, వాటి గురించి చెప్తున్నారు. సో ఒక ప్లాన్ అనేది ఏమీ లేదు, దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో తెలియదు, ఇవేమీ లేకుండా జరిగినాయని చెప్తున్నారు. The series of
spectacles helped to keep the attention away from the crisis affecting migrant laborers and meltdown of the healthcare system and the economy during the first wave. Godi Media also chipped in with reports blaming Muslims for spreading the COVID-19 following the Delhi gathering of an apolitical Islamic organization called Tablighi Jamaat. The media happily disseminated the idea that it was a deliberate super spreader event, with daily reportage suggesting a wider corona jihad by Muslims. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఢిల్లీలో ముస్లిమ్స్ కొంతమందిని తీసుకుని మీడియా చాలా బ్యాడ్ లైట్లో చూపించిందని దాని గురించి చెప్తున్నారు. So, as the virus warned after the first surge, Modi said the media narrative that it was his decisive lockdown that had saved the country and prematurely declared victory against the disease. Then, even as scientists warned another wave was imminent, Modi led state after state into elections, with every election rally a chance for unmasked crowds to gather, while the media whipped up campaign fever with wall-to-wall coverage. While his government stopped preparing for the second wave, television channels gave it a prime time slots for the promotion of snake oil cures for COVID-19 rather than tracking the progress in building up oxygen and hospital capacity. మీడియాలో జరిగిన అదేంటంటే, గవర్నమెంట్ ఏమో ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అయితే మీడియా వాళ్ళు మాత్రం అసలు మనకు హెల్త్ కేర్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి లేదా, మనకి ఏం అవసరం, వీటి మీద దృష్టి పెట్టలేదు. అది కాకుండా అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టారు. కారణం ప్రో మోడీ స్టాండ్ ఉండడం వల్లే. వాళ్ళు ఏం చెప్తే అది చేయడం. The media also amplified Modi's propaganda, touting Indian vaccine leadership. One of the 2 Indian vaccines is homegrown, but the major one, the Oxford AstraZeneca one, is as Indian as Mercedes-Benz in Chinese, simply made in India under the outsourcing contract. Modi wasn't giving away vaccines to the world, as the headline suggested, except for a tiny amount of Indian handouts. Vaccines manufactured by the 2 Indian companies were sent to abroad either as a part of the agreed global program of equitable vaccine distribution or as a commercial exports. And there was a lot to export because Modi wasn't buying much for his own people. ఓకే, మీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియాలి. మనకి వ్యాక్సిన్లు మన దాంట్లో తయారవుతున్నాయని చెప్తున్నారు కదా. సో దీనికి సంబంధించి వన్ ఆఫ్ ద 2 Indian vaccines is home grown, but the major one is Oxford AstraZeneca. Oxford AstraZeneca అనేది కూడా మన దగ్గరే తయారవుతుంది. ఈజ్ యాజ్ ఇండియన్ యాజ్ మెర్సిడెస్-బెంజ్ ఈజ్ చైనీస్. సో ఇండియా కానీ మెర్సిడెస్-బెంజ్ చైనీస్ లాగా ఇది ఒక యాక్చువల్గా అవుట్సోర్స్ కాంట్రాక్ట్ అన్నమాట. సో ఆస్ట్రాజెనకా అనేది మోడీ వాజంట్ గివ్ అవే వ్యాక్సిన్స్ టు ద వరల్డ్ యాజ్ హెడ్లైన్ సజెస్ట్. మోడీ ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు కదా, నిజానికి కాదు. మీకు ఏంటంటే తెలియంది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచంలో అమెరికా, యూరప్లు ఈ వ్యాక్సిన్ తయారీకి దాదాపుగా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాయి. మన ఇండియా ఖర్చు పెట్టలేదు, డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టాయి. వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో, ఏంటంటే మీరు కనుక వ్యాక్సిన్ తయారు చేస్తే ఫస్ట్ మాకే ఇవ్వాలి అని. సో వాళ్ళు అడిగిన మొత్తం ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి. ఓకేనండి. సో ఇది జరిగింది. సో మనకి ఇప్పటివరకు మన గవర్నమెంట్ ఆర్డర్ చేసింది ఎంతంటే 26 కోట్లు, 2 డోసులు చొప్పునంటే 13 కోట్లు, దాదాపుగా 10% జనాభా. సో 10% జనాభాకి మాత్రమే వ్యాక్సిన్లు ఆర్డర్ ఇచ్చారు. మరి మిగతా 90% జనాభా సంగతి ఏంటి? వాళ్ళు మన దేశంలో పౌరులే కదా. Neither did Modi help to 2 Indian companies scale up production to meet India's needs, nor did he allow in foreign vaccines, as that would jar with his India vaccine story. ఓకే, ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే వ్యాక్సిన్ షార్ట్ సప్లై అనేది కాదండి. యాక్చువల్గా ఏమైందంటే 26 crores మాత్రమే మనకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మళ్ళీ మనకు వ్యాక్సిన్ కావాలంటే ప్రపంచంలో ఎవరైతే ముందర ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు పూర్తయిన తర్వాత అవుతుంది. దాట్స్ ద ప్రాబ్లం. సో ప్రపంచంలో ఏ కంట్రీ కూడా వాళ్ళ కంట్రీని కొద్దనుకుని మిగతా కంట్రీలకు ఇవ్వదు. కానీ ఫస్ట్ టైం ఒక 10% జనాభాకి మాత్రం వ్యాక్సిన్లు ఇచ్చి మిగతా 90% పీపుల్కి తర్వాత ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నారేమో తెలియదు. జనవరికి మొత్తం అందరికీ వ్యాక్సిన్లు అయిపోతాయి, వ్యాక్సినేషన్ జరిగిపోద్ది అని చెప్తున్నారు. డోంట్ నో హౌ. ఓకే, at every step of the COVID-19 saga over the past year, major sections of the Indian media have abdicated their oversight responsibility. They refused to question Modi and allowed him to use national disaster to bolster his image,
consolidate power, stifle dissent, and masquerade grandstanding as governance. Like Modi, they failed India when India needed them most. Indians and the world now blame Modi government for dropping the ball in the fight against COVID-19. Media houses that rolled out for India's rulers are equally culpable. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటేనండి, ప్రపంచంలో కోవిడ్ అనేది, ఈ వైరస్ అనేది ఇప్పటివరకు లేదు, ఏ రిజిస్టర్లోనూ లేదు, కొత్త వైరస్. సో ఎక్కడ కోవిడ్ వచ్చినా దాని ఇంపాక్ట్ ప్రపంచంలో మరో దేశం మీద ఖచ్చితంగా పడుతుంది. ఆ ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న ప్రతి మీడియా కూడా ఎక్కడ కోవిడ్ సర్జ్ అయినా దాని విషయంలో భయపడుతున్నారు. ఇండియా ప్రపంచంలో రెండో పెద్ద జనాభా కలిగిన దేశం, అతి ఎక్కువ జనాభా కలిగిన రెండో దేశం మనమే. సో మన దగ్గర రోజుకు 3 లక్షల కేసులు అంటే మనకి రిపోర్ట్ అయినవి చాలా ఉంటాయి. దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. పల్లెటూరులో చాలామంది హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకునే క్యాపబిలిటీ అనేవి కూడా ఉంటారు, కొంతమంది భయపడి వెళ్ళరు. ఈ 2 కారణాలు చాలు నెంబర్ ఎంత పెద్దదవుద్దో చెప్పడానికి. మన దగ్గర 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. 6 లక్షల గ్రామాల్లో ఇలాంటి వాళ్ళు గ్రామానికి ఒక్కడు చొప్పున అనుకున్నా మన నెంబర్ ఎంత అవుతుందో చూడండి. అండ్ వీ ఆల్ నో, ఇప్పటికే డాక్టర్లు చాలామంది చెప్తున్నారు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 times ద నెంబర్ ఆఫ్ ద కేసెస్ విచ్ వీఆర్ రిపోర్టెడ్ నా. మనకి 3 లక్షలు వస్తున్నాయంటే అర్థం మన దేశంలో ఆల్రెడీ దానికి 10 times అంటే 30 లక్షల కేసులు ఆ రోజు వచ్చిండే అవకాశం ఏమాత్రం తీసి పాడేయలేము అని చెప్తున్నారు. పోనీ మీరు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఎవాల్యుయేషన్ ప్రకారం 6 times 4 times అనుకున్నా కూడా అది దాదాపుగా 12 లక్షలు రోజుకి. సో ఏ రకంగా చూసినా కూడా మనకి నెంబర్ చాలా హ్యూజ్ అండి. తెలుసో తెలియకో మన మీడియా ఛానల్స్, తెలుసో తెలియకో అని కాదు, దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ క్రైమ్. యూ కెన్ సే wanting to govern the country is not a crime, but how you are doing it is also matters. దేశాన్ని పరిపాలించాలనుకోవడం తప్పు కాదు, అది ప్రతి మనిషికి ఉండే హక్కు. పరిపాలించుకోవడం దానికి తగిన అర్హతలు అతనికి ఉండాలి. మనం వెళ్ళే మార్గం కరెక్ట్ అయిందా ఉండాలి. తప్పుడు మార్గంలో వెళ్ళి దాన్ని సాధించాలనుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ అయిన విషయం కాదు. మన ఇండియన్ మీడియా చేసింది అదే. మీరు కావాలంటే ఇంటర్నేషనల్ మీడియా ఎలా కేసెస్ని పోర్ట్రే చేస్తుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంది గవర్నమెంట్ని ఒకసారి చూడండి. మన నేషనల్ మీడియాలో ప్రో మోడీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకున్న మీడియా అసలు గవర్నమెంట్ని ఎలాంటి క్వశ్చన్స్ చేస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ చేస్తున్నాయి, ఎవరిని క్వశ్చన్స్ చేస్తున్నాయి, ఎంతవరకు వాళ్ళు రెస్పాన్సిబుల్, అవన్నీ ఆలోచించుకోవాలి కదా. సో యూ కాంట్ ఓన్లీ ఆస్క్ ద స్టేట్ గవర్నమెంట్ టు డూ ఇట్. స్టేట్ గవర్నమెంట్ ఎంత చేయగలరు? సింప్లీ చెప్పాలి అంటే, సాధారణంగా అయితే కోవిడ్ లేకపోయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 30 లక్షల కోట్లు, స్టేట్ గవర్నమెంట్ దగ్గర 45 లక్షల కోట్ల ఆదాయం ఉంటుంది. టోటల్గా 75 లక్షల కోట్ల ఆదాయం. మరి ఇన్ని లక్షల కోట్ల ఆదాయం గత 10 సంవత్సరాల్లో, గత 7 సంవత్సరాల్లో, కోవిడ్ వచ్చిన 2-3 సంవత్సరాలు తీసాక 5 సంవత్సరాలు అనుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎంతో కొంత వెనకేయాలి కదా, ఉంటుంది కదా. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతున్నారు ఈ సంవత్సరాలు? యూ కాంట్ సింప్లీ బ్లేమ్ పాస్ట్ గవర్నమెంట్స్ ఆఫ్ ద కల్పరేట్స్ బిహైండ్ ఇట్. పాస్ట్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఇచ్చాం. బట్ ఇఫ్ దే ఆర్ ఆల్సో అనేబుల్ టు డూ ఇట్, దెన్ వై ద హెల్ దే ఆర్ రన్నింగ్ ద కంట్రీ? ఇఫ్ దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ రూలింగ్ ద కంట్రీ, వై దే ఆర్ ఇన్ ద చైర్? దట్స్ ద క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్. మనం కాంగ్రెస్ని ఎందుకు వదిలేసాం? నాట్ బికాస్ ఆఫ్ కరప్షన్. ఇన్ఎఫెక్టివ్ గవర్నెన్స్ కూడా ఒక రీజనే. మరి ఈ గవర్నెన్స్ సరిగ్గా చేయలేదు, కరప్షన్ ఉందన్న ఉద్దేశంతో కదా మనం బీజేపీకి అవకాశం ఇచ్చింది. మరి బీజేపీ ఏమో ప్రాపర్గా చేయలేకపోతుంది. ఈవెన్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో కాంగ్రెస్ కూడా ఏ రోజు వ్యాక్సిన్ ఎలా డబ్బులెట్టు కొనుక్కోండి అని చెప్పిన పరిస్థితులు లేవు. అఫ్కోర్స్ ఇలాంటి పాండమిక్ రాలే, కానీ ఏ రకమైన వ్యాధికైనా సరే వ్యాక్సిన్ ఉచితంగానే పంపిణీ చేసిన ప్రజలందరికీ, తగు జాగ్రత్తలు తీసుకుంది, చాలా జాగ్రత్తగా అందరికీ పంపిణీ ఎఫెక్టివ్గా చేసింది. ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ఎలక్షన్లు అయిపోయాక ఒక మాట అన్నాడు, 70 ఏళ్ళుగా ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, మేము రాకముందర వరకు అని చెప్తుంది. ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతే ఇన్ని లక్షల కోట్ల ఆదాయం భారతదేశానికి ఎలా వస్తుంది? ప్రపంచంలో చెప్పుకోదగ్గ గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్ మన దగ్గర ఎందుకు ఉంటాయి? ఇక్కడి నుంచే ప్రపంచానికి బోలంత మంది మేధావులు ఎలా ఎగలుగుతారు?
జరిగే పని కాదు కదా. సో మన పీపుల్ని ఒక ఫాల్స్ ప్రిటెన్స్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోయారు. ఆల్ దే థింక్ ఈస్ దట్ మోడీ ఈజ్ ద బెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ మోడీ ఈజ్ ద బెస్ట్. వన్ మ్యాన్ కాన్ డూ ఎనీథింగ్. అందుకే ట్రంప్ విషయంలో అమెరికన్స్ అలా రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ అందరూ ట్రంప్ని నమ్మారు, చివరికి ఏమైంది, ట్రంప్ చేతగాని తనం అర్థమైంది. దెన్ దే అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో ఉన్నంతలో వాళ్ళకున్న చాయిస్లో బైడెన్ ఎంచుకున్నారు. బికాస్ రిపబ్లికన్స్లో అందరూ వెధవలు కాదు. ట్రంప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ హ్యాపెన్స్ వెన్ యువర్ క్లోజ్ యువర్ ఐస్. ఈ కళ్ళు మూసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు కనుక ఎవడికి పడితే ఆడికి ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక డెమోక్రసీలో అని చెప్పడానికి ట్రంప్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అఫ్కోర్స్ మోడీ ఈజ్ ఇంట్, యూ కాంట్ సే మోడీ దానికి ఎగ్జాంపుల్ అనడం, ఎందుకంటే ఈజ్ ఇన్ సమ్ వేస్ మోడీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ యూ కెన్ గెట్ ఫర్ ఇండియా. If actually he is planning to upgrade the India to a new level, then certainly he will be the best leader. Unfortunately he isn't. అతను ఒక్కడే కాదు, మనం ఒక్కడిని బ్లేమ్ చేస్తే కుదరదు. he is not the only one taking the decisions are behind every BJP leader who is supporting him. That idea of single leadership, ఒక్కడి చేతిలోనే మంత్రదండం ఉందనుకోవడం మాత్రం తప్పు. సో ఆ ఐడియా నుంచి మనం బయటపడి నెక్స్ట్ నుంచి మాత్రం సరైన ఎన్నుకోకపోతే ఇలాంటి పాండమిక్ కాదు, చిన్న జలుబు వచ్చినా కూడా మనం పోతాం. అండ్ వీఆర్ విట్నెసింగ్ వాట్ హ్యాపెనింగ్ టు ద పీపుల్ ఇన్ నార్త్. మనకి సౌత్లో ఏంటంటే అదృష్టం కొద్దీ మన దగ్గర ఉన్న లీడర్స్ దే ఆర్ నాట్ సో మచ్ హెల్ బెంట్ ఆన్ ఢిల్లీ లీడర్షిప్, అంటే నేషనల్ పార్టీస్కి వంగిపోయే రకాలు కాదు. కాబట్టి మన సౌత్లో చాలా వరకు అట్లీస్ట్ వీఆర్ సేవ్డ్. మనకి కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా మన దగ్గర ఉన్న లీడర్స్ లోకల్ లీడర్స్ కాబట్టి దే ఆర్ సమ్వాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. నార్త్ అలా కాదు, మోస్ట్లీ నార్త్ ఈజ్ పెయింటెడ్ బై బీజేపీ. అక్కడ పరిస్థితులు మీరు న్యూస్ ఛానల్స్లో చూస్తే మీకు కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇదే పరిస్థితి మన కుటుంబంలో ఎవరికన్నా వస్తే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. అటువంటి పరిస్థితే ఇక్కడ జరిగింది. అఫ్కోర్స్ అన్నిసార్లు మనకి జరుగుతుందని చెప్పలేం. యాజ్ యూజువల్గా చెప్పేది ఒకటే, అన్ని మీడియాల్లోనూ ఎప్పుడైతే కరెక్ట్ అయిన క్వశ్చన్స్ చేయడం వస్తుందో అదే వస్తుంది. మీకు చాలా మీడియా ఛానల్స్ అసలు క్వశ్చనింగ్ చేయడమే మానేసాయి. సో మనం ఎంచుకునే లీడర్లు మన చుట్టుపక్కల ప్రైవేటైజేషన్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటని చెప్పడానికి మీడియా ఛానల్స్ ఒక ఉదాహరణ. మొత్తం అంతా ప్రైవేటీకరణ చేస్తే ఇలాగే తగలడుతుంది. దే ఓన్లీ సర్వ్ ఫర్ ఎజెండా, ఫర్ దేర్ ఓన్ పర్పస్, దేర్ ఓన్ స్ట్రైవింగ్, ఫర్ దేర్ లివింగ్ ఓన్. మీడియా వాళ్ళకి కావాల్సింది రెవెన్యూ మాత్రం. దాని దృష్టిలో పెట్టుకుని వెళ్తే దే ఓన్లీ టార్గెట్ అబౌట్ రేటింగ్స్, దాని గురించే పట్టించుకుంటారు. దే డోంట్ కేర్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ షోయింగ్ టు ద పీపుల్. ఇఫ్ దట్ ఈస్ ద వే, దెన్ వీఆర్ డూమ్డ్ యాక్చువల్లీ. ఈ కంట్రీ ఇంకొక 10 ఏళ్ళు కూడా ఉండదు ఇలా ఉంటే. విల్ బీ అండర్ కేయాస్. పీపుల్ హ్యావ్ టు చూస్ దట్ వెదర్ దే వాంట్ టు బి స్లేవ్స్ ఆర్ దే వాంట్ టు బి, ఐ డోంట్ నో. 70 ఏళ్ళ క్రితం మన ఫోర్ ఫాదర్స్ ఫైట్ చేసింది ఇలాంటి ఫ్రీడమ్ కోసం కాదు. చాయిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరిని ఎన్నుకోవాలి, మనం ఎటువంటి బట్టలు వేసుకోవాలి, మనం ఏం తినచ్చు, ఇవన్నీ మన ఫ్రీడమ్, మన చాయిస్. నో వన్ షుడ్ డిక్టేట్ అదర్స్. ఇంకెవడో మనల్ని శాసించకూడదు. మనం ఏం తినాలి, మనం ఏం బట్టలు వేసుకోవాలి, మనం ఎలా నడుచుకోవాలి. దాట్స్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మనకు ఉండాలి. అఫ్కోర్స్ హద్దులేని ఫ్రీడమ్ ఉన్నా కూడా ప్రమాదం. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఇంకా సమ్ బేసిక్స్ ఉంటాయి, వాటిని మాత్రం టచ్ చేయకూడదు. మన కాన్స్టిట్యూషన్ అంత జాగ్రత్తగా రాసిన కాన్స్టిట్యూషన్ కూడా చివరాఖరికి చెత్తబొట్లేసే మన లీడర్స్ తయారు చేశారు. సో వెన్ ఎవర్ యూ ఫీల్ దాట్, ఇది కనుక మీరు చూసినట్లయితే ట్రై టు నో వాట్ ఎగ్జాక్ట్లీ న్యూస్ ఆర్గనైజేషన్స్ ఆర్ సేయింగ్. అసలు న్యూస్ మీడియాలో వచ్చే కథనాలు ఒక ఛానల్లో బ్లైండ్గా ఫాలో అవ్వకుండా రకరకాల ఛానల్స్ చూడండి. మేబీ యుల్ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. సమ్టైమ్స్ యూ వోంట్ బీ ఏబుల్ టు సీ ద ట్రూత్, only so the half truth which were shown to you. Knowing only half of the truth also knowing only half of the truths also makes a person less important.
సగం న్యూస్ సగం విషయం తెలుసుకోవడం వల్ల యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్. సో ట్రై టు ఫోకస్ ఆన్ what exactly happening around the country. So next time you are voting, think about what kind of persons you are voting, whom they are supporting, what they are supporting. These are all important decisions. ఎవడో 1000 రూపాయలు ఇచ్చాడని, ఎవడో కాస్తంత చీరలు ఇచ్చాడని మీకున్న స్వేచ్ఛను అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే ప్రాస్టిట్యూట్కి మనకు తేడా ఉండదు. ఐ నో ఇట్స్ హార్డ్ అని వాడిన పదం కూడా చాలా హార్డ్, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. ప్రాస్టిట్యూషన్ ఈజ్ రాంగ్ అండ్ వీ ఆల్ నో దట్. అండ్ voting for someone who gave you some bribery, so voting for someone who bribed you for voting, then you are also a prostitute. So let's hope that next time when you are trying to vote for somebody, think about it, what kind of values, what kind of morals he is supporting, what exactly is going to bring the table to the government, to the people of the country. If you are voting for MP, check what his credentials are, how he is planning to improve the respective constituency. If it is an assembly seat, check whether what kind of role he wanted to play in the government, what exactly the people, what exactly the group he belongs to, and what exactly he want to bring to the state to develop. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. Sometimes it's very hard, it's a very hard decision. Simply you can't. లంచం ఇచ్చినోడు, వాళ్ళని ఓటేయడానికి లంచం ఇచ్చినోడు రేపు పొద్దున్న చేసే ప్రతి పనిలో లంచం అడుగుతాడు. ఓకే, సో డూ యాజ్ మచ్ రీసెర్చ్ యాజ్ యూ కెన్, దెన్ vote for the people. It's very hard for people like normal people like us to understand the concepts of very large things like these, but somehow we have to learn these things, and somehow we have to help out each other, even in crisis or not even in crisis. We are a country, we are the India, not the land. So let's remember that. Let us help out each other in this crisis. First, whatever possible you have, try to reach. మీ దగ్గర ఏదైనా ఆర్గనైజేషన్ ఉండి ఆక్సిజన్ కొరత విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ సపోర్ట్ చేస్తానంటే చేయండి. మీ తరపున ఎంత చేయగలరో అంత చేయండి. నేను ఈ ఆర్గనైజేషన్ పేర్లు చెప్పాను, జస్ట్ సెర్చ్ ఫర్ ఇన్ ద ఇంటర్నెట్, యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత యాజ్ యూజువల్గా కోవిడ్ నిబంధనలను పాటించండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ హోప్ దట్ మన కంట్రీలో ఎక్కువ మంది చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పౌరులకే మన బాధ్యత. లెట్స్ డూ దట్. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.